రంగనాథ్‌కు ఇప్పటికే దాదాపుగా చాలా సార్లు కూడా హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొండి వైఖరి చేసిండు. ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తుంది ఈయనను తొలగించాలని చెప్పేసి. దీన్ని ఎట్లా చూస్తారు? దురదృష్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పరిపాలన అందించవలసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఒక రాక్షస ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ హిట్లర్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక విధ్వంసకరమైనటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ పేదవాళ్ళ ఇండ్లు కూల్స్తుంటే ఇవాళ హైకోర్టు వాళ్ళు అనేక మార్లు వాళ్ళు రంగనాథ్ గారిని ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. తప్పు చేస్తూ ఉన్నారు, మీరు ఈ రకంగా వ్యవహరించొద్దు, నోటీసులు ఇవ్వాలా, తర్వాత డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలా, ఇవన్నీ చెప్పినప్పటికి కూడా వాటిని బేఖాతరు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రిమూవ్ చేయండి అని చెప్పని హైకోర్టు వారు తీర్పునిచ్చినారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం దగ్గర రెండు విషయాలు. ఒకటి, తీర్పు రంగనాథ్కు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా ఈ తీర్పు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చినట్లే. రంగనాథ్ గారు ఎట్లయితే జవాబుదారీగా ఈ మొత్తం అంశం పైన నిలబడతారో రేవంత్ రెడ్డి గారు కూడా అదే రకంగా నిలబడతారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దోషులే. ఒక ఆయన తోలుబొమ్మ అయితే ఇంకొక ఆయన తోలుబొమ్మను ఆడించేవారు, ఒక ఆయన నిమిత్తమాత్రుడు అయితే ఇంకొక ఆయన నిందితుడు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా వేరువేరుగా చూడలేము, ఒకే తానులో రెండు ముక్కలుగానే చూడవలసి వస్తుంది. కాబట్టి హైకోర్టు తీర్పు కేవలం రంగనాథ్ వ్యతిరేకంగా వచ్చిన మారల్లీ, ఎథికల్లీ ఇట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ద క్యాబినెట్. కాబట్టి రేవంత్ రెడ్డికి సిగ్గేయకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, ఆయన చేయడు అట్లా. కనీసం నేను ఏం డిమాండ్ చేస్తూ ఉన్నానంటే హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రంగనాథ్ గారిని రిమూవ్ చేయండి. యూ విల్ సెట్ ఎ రైస్ ప్రెసిడెన్స్, నెంబర్ 1. నెంబర్ 2, అనవసరంగా డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయటము, సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఎస్ఎల్పి వేయటము, ఇవన్నీ అడ్డమైన పనులు చేసినందువల్ల ప్రభుత్వం పలచనవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా పలచనవుతుంది తప్ప అది ప్రభుత్వానికి కానీ, రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ రకంగా కూడా శోభదేదన్నట్టు విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వం కోర్టు స్పష్టంగా చెప్పింది, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ 63 ఉన్నాయి, అనేక సార్లు నేను జైళ్లలో పెడతా అని చెప్పింది, నోటీసులు ఇవ్వకుండా మీరు కూల్చొద్దని చెప్పింది, అర్ధరాత్రి కూల్చొద్దని చెప్పింది. ఇన్ని రకాలు చెప్పిన తర్వాత కూడా విచ్చలవిడిగా విధ్వంసాలకు పాల్పడ్డారు. కొంతమందిని కాపాడుతూ, బడాబాబులను కాపాడుతూ కొంతమందిని కూల్చివేసిన ఘట్టాలు మనం చూసినాం. ఈ కూల్చివేతకు గురైపోయి వీళ్ళ హైడ్రా దుర్మార్గానికి బలైనటువంటి ఒక వాళ్లకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. కోర్టు హైడ్రాను తప్పుబట్టి కమిషనర్నే తీసివేయమన్నది అంటే హైడ్రా నేతృత్వంలో జరిగిన ప్రతి ఒక్క చర్య కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక విషయాన్ని గుర్తిస్తూ ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తారు. రంగనాథ్ మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, అక్రమాలకు అడ్డుపట్టడం వల్లనే ఈ కేసులు వేసిరు, కొంతమంది భూస్వాములు మాత్రమే చేసిరు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఈ ప్రశ్న నన్ను అడగొద్దు, రేవంత్ రెడ్డిని రంగనాథ్నే అడగాల. అంటే కోర్టును తప్పుపడుతున్నావా అని రంగనాథ్ని అడగాల. ఆ మాట అనగానే మీరు ఏం అడగాల? ఏమండి కోర్టును తప్పుపడుతున్నావా, కోర్టుకు ఆలోచన లేదా, విఘ్నత లేదా, రాజ్యాంగ స్ఫూర్తి లేదా, వాళ్ళకి లా తెలియదా, ఎవరో తప్పుదోవ పట్టిస్తే తప్పుదోవ పడతారా అని చెప్పి ఆయన అడిగితే ఆయనే సమాధానం చెప్తుండేవాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రంగనాథ్ గారు ఇటువంటి మాట్లాడటం ఏంటి అంటే కోర్టును అపహాస్యం చేసినట్లే. నిన్నటిదాకా నువ్వు కోర్టును అగౌరవపరిచినావు, నిన్నటిదాకా నీ యొక్క కుర్చీని అగౌరవపరిచినావు, నువ్వు ఒక రాజ్యాంగేతర శక్తి లెక్క పనిచేసినావు. ఇవాళ కోర్టు చెంపపెట్టు లాంటి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కోర్టును తప్పుదోవ పట్టించిండ్రు, కుట్రదారులు ఏదో చేసిండ్రు అని చెప్పని మాట్లాడటం కోర్టుకున్నటువంటి ఒక విఘ్నతను, కోర్టుకున్నటువంటి ఒక అధికారాలను, కోర్టుకున్నటువంటి ఒక దార్శనికతను తక్కువ చేసి చూపటమే, పల్చన చేయటమే, చిన్న చేయటమే. కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకా రంగనాథ్ గారికి ఉన్నట్టు ఒక గౌరవాన్ని తగ్గించుకోవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ షుడ్ మేక్ ఏ కన్ఫెషన్. ఇవాళ యాక్చువల్గా రంగనాథ్ గారి దగ్గర నుండి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వస్తే బాగుంటుండే. ఏమనంటే, నేను స్వతంత్ర నిర్ణయాలు కాదు, రేవంత్ రెడ్డి గారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఏం చెప్తే అది చేసిన అని చెప్పుంటే ఇలా రంగనాథ్ గారు ఎక్కడనో గొప్ప స్థాయిలో ఉండేవారు. అది వదిలిపెట్టి మళ్ళీ కోర్టుల పైన దాడి చేయడం అనేటువంటిది ఇమ్మారల్ అవుతుంది, అనైతికం అవుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా తప్పును ఒప్పుకోండి, సరిదిద్దుకోండి. ఆఫ్టర్ ఆల్ టు ఎర్ర్ ఇస్ ఎ హ్యూమన్. అందరం తప్పులు చేస్తాం, తప్పు ఒప్పుకోండి. ముఖ్యమంత్రి చెప్పినట్టుకే చేసిన అని చెప్పండి. తర్వాత జరిగేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి సమాజంలో మీరు పలచనై రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పలచన చేయకండి కోరుతాను.